ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు కదా! నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. సత్యం అంటే ఏంటి అని ఆ రాజు అడుగుతాడు. ఈరోజు సత్యం అంటే ఏంటంటే, రెండ్రెళ్ళు నాలుగు అంటే ఈ భారతదేశంలో అయినా, ప్రపంచ దేశాల్లో ఎక్కడికెళ్ళినా నాకు నచ్చలేదు కదా అని నేను మార్చుకోవడానికి కుదరదు. ఎక్కడికెళ్ళినా రెండ్రెళ్ళు నాలుగు అది సత్యం. విశ్వం అంతా ఒప్పుకునేది. ప్రపంచమంతా అవుననే దాన్ని సత్యం అంటారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మార్చుకోవడానికి కుదరదు. ఎవరికి అనుకూలమైనట్లుగా దాన్ని తిరిగి రాయడానికి కుదరదు. అది సత్యం. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేనే సత్యము. ఆయన చెప్పిన మాట సత్యము. ఆయన నడిచిన విధానం సత్యము. ప్రపంచమంతా దాన్ని ఒప్పుకోవాల్సిందే. సర్వ సృష్టి ఏ విధముగా నడుచుకోవాలో, సమస్త మానవులు ఏ విధముగా జీవించాలో, ఏ విధంగా జీవిత విధానాన్ని కొనసాగించాలో యేసుక్రీస్తు ఆయన చేసి చూపించాడు కనుక నేనే సర్వమానవాళికి మార్గమునై ఉన్నాను. నేను సత్యమైనాను, ఎవరు నన్ను మార్చేది లేదు, నా మాటను మార్చేది లేదు. ఆయన మాటకి అబద్ధం అని చెప్పి బొంకినంత మాత్రాన అది సత్యం అయిపోదు. రెండేళ్ళు నాలుగు నాకు నచ్చలేదు కదా నేను 6 అంటాను అంటే మనమే బుద్ధిహీనులమవుతాం. సత్యము మారదు. యేసుక్రీస్తు సత్యమైనాడు. ఆయన వాక్యము సత్యమైనది. దాన్ని ఎంతమంది ఎటు తిప్పినా సత్యము సత్యమే.